నల్గొండ పట్టణంలో ఏబీవీపీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి అటు తర్వాత ఈ దేశవ్యాప్తంగా ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఇలా మావోయిస్టు పార్టీగా కేంద్ర కమిటీ సభ్యుడిగా నాయకత్వం వహిస్తూ అమరుడైన కామ్రేడు పాక హనుమంతు ఇవాళ సంతాప సభని నిర్వహించుకుంటా ఉన్నాం. కామ్రేడు పాక హనుమంతుకు విప్లవ జోహార్లు తెలియజేస్తూ మరి కామ్రేడు పాక హనుమంతు ప్రజల కోసం జీవించి ప్రజల కోసం బంధించినటువంటి పరిస్థితి మనకు కనపడతాం. సరే, తాను ఈ 45 సంవత్సరాలు సుదీర్ఘ జీవితంలో దేశవ్యాప్తంగా ఆదివాసీల కోసం, దళిత గిరిజన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ కడ వరకు తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యోధుడు కామ్రేడు పాక హనుమంతు. కామ్రేడు పాక హనుమంతు చనిపోయిన వార్త తెలవగానే ఈ మునుగోడు ప్రాంతం అంతా దుఃఖ సముద్రంలో మునిగిపోయి సమాజంలో అనేక మంది చనిపోతూ ఉంటారు. మరి అదేవిధంగా చాలామంది జరగడం జరుగుతుంది. కానీ కొంతమంది గురించే ప్రజల కోసం జీవించి చాలామంది చూడలేదు, బహుశా మేము కూడా చూడలేదు. వారు జనరల్గా ఈ గ్రామం వచ్చిన సందర్భంగా కామ్రేడు 80లో బీఎస్సీగా చదువుతున్న కాలంలో ఆనాడు వెళ్ళిపోయిన సందర్భం. అటు తర్వాత అతను ఏ స్థాయిలో పార్టీ ఉద్యోగంలో పనిచేస్తుండు, ఏ స్థాయి ఏ రాష్ట్రంలో ఉండు అనేది కాకుండా మరి నిజంగా మనమంతా కూడా ఈ ప్రాంత ఈ మునుగోడు గడ్డ నుండి ఒక మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా కడ వరకు నిలబడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ నిజంగా చాలామంది అనేక సందర్భాలలో పరిస్థితుల ప్రభావం, కుటుంబ నేపథ్యం, లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు చాలామంది బయటకు వచ్చే సందర్భం చూసాం. కానీ ఒక కష్టకాలంలో పార్టీ సంక్షోభ దిశలో ఉన్నా కూడా తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం కడ వరకు నిలబడడం అంటే నిజంగా కామ్రేడు పాక హనుమంతు మరి మామూలు విషయం కాదు. సరే మిత్రులారా, ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ ఎన్కౌంటర్ల పేరుతోని మరి జంతువులని కాల్చినట్టు గుట్టలు గుట్టలుగా కాల్చివేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నటువంటి ప్రభుత్వం ఇలా మనం ముందు ఉన్నది. సరే, ఇవాళ మనం అనేక సంవత్సరాలుగా అనుకుంటా ఉన్నాం దేశంలో బీజేపీ పార్టీ అధికారంలో వస్తే ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుందో మరి అనేక సంవత్సరాలుగా వామపక్షాలు ఇతర ఎమ్మెల్యే పార్టీ గ్రూపులు కూడా తెలియని కాదు. కామ్రేడు పాక హనుమంతు నిజంగా ఇవాళ బీజేపీ పార్టీ అధికారంలో లేకపోతే ఇలా ఒక అవకాశం ఉండేది దేశంలో. మరి మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ తరాలోనే ఇవాళ ఈ దేశ రాజకీయాలకు పరివర్తన చెందేటువంటి పరిస్థితి కనపడేది. కానీ ఇవాళ మరి తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించి మావోయిస్టు పార్టీగా చర్చలు జరుపుతాం, సమస్యలు ఆలోచిద్దాం, సమయం ఇవ్వండి అంటే కూడా ఇవ్వకుండా ఒక నియంతృత్వ పద్ధతులలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం పనిచేస్తూ మరి కాల్చి చంపుతూ మనకు అనేక మంది మధ్యకాలంలో నంబాల కేశవరావు హత్య కావచ్చు, అదేవిధంగా హిడ్మా కావచ్చు, అనేక మంది ఈ మధ్యకాలంలో కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ నాయకులు చనిపోయినటువంటి సందర్భాన్ని చూసాం. సరే, ఇవాళ భారతదేశంలో ఒక నియంతృత్వం, ఒక అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతూనే ఇలా పెద్ద ఎత్తున ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం పోరాడుతున్నటువంటి శక్తులు ఇలా మట్టు పెడుతూ ఇవాళ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం మరి రాజ్యాంగాన్ని అనేక విధంగా ఉల్లంఘించిన పరిస్థితి కనపడతాం. మనం చూస్తూ ఉన్నాం ఇతర దేశాలు మరి టెర్రరిస్ట్ గ్రూపులు కానీ
ఏర్పాటువాదులు, అది త్రిపుర కావచ్చు, నాగాలాండ్ కావచ్చు, అనేక రాష్ట్రాలలో ఏర్పాటు ఉద్యమాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు మాట్లాడిన సందర్భం చూశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మావోయిస్టుతో చర్చలు జరిపిన సందర్భం చూశాం. ఇలా వాళ్ళ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ చర్చలు జరుపుతాం, సమస్యలను ఆలోచిద్దాం, ఒక అవకాశం ఇవ్వండి అంటే కూడా మరి ఆలోచన చేయకుండా అవకాశం లేదు, మీరు లొంగొచ్చి ఆయుధం ఇచ్చి లొంగిపోతే తప్ప, లేకపోతే మేము పట్టుకొని కాల్ చేస్తామని బాటంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో భాగంగానే మన ఈ ప్రాంతం ముద్దుబిడ్డ జీవితాంతం ప్రజల కోసం జీవించినటువంటి పాక హనుమంతు చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఇక చూస్తూ ఉన్నాం రాజకీయాలలో పాక హనుమంతు బహుశా మళ్ళీ గ్రామానికి వచ్చిన సందర్భం లేదు. తన తల్లికి రాసిన ఉత్తరాన్ని చూసినప్పుడు మనందరికీ చాలా బాధ అనిపించింది. అమ్మ నేను రాలేకపోతున్నా కానీ నేను ప్రజల కోసం జీవిస్తా అని చెప్పడం జరిగింది. నిన్న ఒక పత్రికలు ఇక్కడ చూశాను, ఒక కవితని, వారి మీద ఒక పెద్ద కవిత వచ్చింది. అందువల్ల ఇవాళ మరి పరిస్థితులు చాలా తీవ్రంగా ఇవాళ దేశంలో రాజ్యాంగం ప్రజాస్వామ్యం అంతా కూడా మంట కలిపి ఇలా మొత్తం కూడా మనుషులని మావోయిస్టుల పేరుతోనే కాల్చి చంపుతున్న పరిస్థితి మనకు కనపడ్డది. సరే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మరి ఆనాడు మరి పాక హనుమంతు గారి సమాజం పట్ల ఒక సరి అయిన అవగాహనతో ఈ దేశంలో ఉన్న పరిస్థితులు మార్చాలి, ఒక మంచి నూతన ఉత్తేజంతో ఈ సమాజాన్ని మార్చాలని ఒక బలమైనటువంటి కోరికతోని తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడ్డటువంటి యోధుడు. అందువల్ల వారి త్యాగం, వారి పోరాట స్ఫూర్తి ఎన్నడూ కూడా మరవదు. ఈ గడ్డ కానీ, ఈ గ్రామం కానీ, ప్రాంతం కానీ ఎన్నడూ కూడా మరవదని సందర్భంగా గుర్తు చేస్తూ నేను ఒక అంశం ఏంటంటే, ఇలా మావోయిస్టు సరే సిపిఐ పార్టీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కానీ నల్గొండ జిల్లాలో అనేక సందర్భాలలో మరి బూటకం ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టు ఉద్యమం పట్ల ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో పనిచేస్తున్న తరుణం. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీగా మరి భూస్వాములు లేకపోతే ఇతర రాజకీయ పక్షాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించినప్పుడు మాలాంటి వాళ్ళు అనేక మంది మీద తాడ కేసులు లేకపోతే నక్సలైట్ కేసులు పెట్టినటువంటి సందర్భం మనం చూసాం. అనేక మంది సిపిఐ పార్టీ మీద ఇవాళ అనేక మంది మీద ఆ కేసులు పెట్టినా కూడా ఎన్నడూ కూడా ఈ ప్రాంత ఎర్రజెండా నిలబడ్డ సందర్భం. ఈ పుల్యాముల గ్రామం కూడా మరి సిపిఐ పార్టీగా వారి తండ్రి పాక చంద్రయ్య గారు కూడా కడవరకు సిపిఐ సభ్యునిగా కొనసాగడం జరిగింది. సరే ఇవాళ మావోయిస్టు ఉద్యమానికి అవకాశం ఇవ్వకుండా ఈ రకమైన అప్రజాస్వామిక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనం మరి ప్రజాస్వామికవాదులు, లౌకికవాదులు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులను కలిసి ఐక్యంగా నిలబడదాం. సరే ముఖ్యంగా సిపిఐ పార్టీగా గత 2 నెలల క్రితంకి వెళ్ళి ఈ ఆపరేషన్ కగారు పేరుతోని జరుగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఎల్ పార్టీ అందరం కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలాంటి ఎన్కౌంటర్ల పేరుతోని మీరు మనుషులను చంపొచ్చు కానీ మీరు ఆశయాలను చంపలేరు. ఈ దేశంలో ఉన్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, పేదరికాన్ని పారదోలకుండా ఈ రకంగా మీరు చంపితే మరొక రూపంలో ఈ దేశంలో బయలుదేరుదని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సిపిఐ పార్టీగా మరి అనేక సందర్భాల్లో కౌరకుల ఉద్యమ నాయకులతో, ఇతర వర్గాలతో కూడా చర్చించి ఇవాళ ఉన్నటువంటి దేశంలో అవకాశం ఇవ్వండి. మనం అనేక భారతదేశంలో మరి ఇతర గ్రూపులతో మాట్లాడిన సందర్భం ఉంది. అది ఏర్పాటువాదులు కావచ్చు, ఇతర దేశస్తుల టెర్రరిస్టు దృక్పథంలో మాట్లాడినాం. మన దేశ బిడ్డలు, మన ప్రాంత తెలంగాణ బిడ్డలు అనేక మంది చనిపోతా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం అని సిపిఐ పార్టీగా మరి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఈ బూటకం ఎన్కౌంటర్లకు అదేవిధంగా ఈ కాల్పులకు వ్యతిరేకంగా జరిగింది. సరే ఇవాళ కూడా ఆ పందాన్ని కొనసాగిస్తూ మరి సందర్భంగా ఒక అంశం ఏంటంటే, ఈ దేశంలో ఇవాళ మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. బీజేపీ అంటే ఎంత దుర్మార్గంగా ఉంటుందో
మరి దాన్ని మనం ఆలోచన చేస్తే ఇతర పార్టీలు కూడా ఎన్కౌంటర్ చెప్పారు. గతంలో అనేక రాజకీయ పక్షాలు చేశాయి, కానీ ఇంత దుర్మార్గంగా ఇంత పాశవీకంగా చంపినటువంటి ప్రభుత్వాలు లేవు. కనీసం ఆలోచన కొద్దిగా మానవత్వం ఉంటుంది, కానీ వాళ్ళ మానవత్వం లేదు. ఇలా ఛత్తీస్గఢ్ కానీ లేకపోతే గిరిజన ప్రాంతాలల్లో ఈ ముఖ్యంగా అడవులల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచడానికి కొద్ది మంది చేతిలో పెట్టడానికే పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇలా ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పే విధంగా ఇలా పరిపాలన సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఉన్నటువంటి దళితులకు గిరిజనులకు పక్షంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చంపుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడతాం. మనం చూస్తా ఉన్నాం. వరవరరావు లాంటి వాళ్ళు 80-90 సంవత్సరాల వృద్ధుల్ని జైళ్లలో నిర్బంధించినప్పుడే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉంది. అదేవిధంగా చాలా మంది జేఎన్యూ స్టూడెంట్స్ ని, పత్రికా మిత్రులని, మరి అనేక మంది మన ప్రొఫెసర్ సాయిబాబా లాంటి వాళ్ళని, తమిళనాడు స్టాలిన్ లా అనేక మందిని మరి చంపినటువంటి సందర్భం మనకు కనబడింది. 90% సాయిబాబా అంగవైకల్యం ఉన్నా కూడా జైళ్లలో నిర్బంధించబడి అనేక రకాల మందులు ఇవ్వకుండా మరి చాలా ఇబ్బందులకు గురి చేసి చంపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అందువల్ల ఇలా భారతదేశం ప్రజాస్వామ్యం అనేది ఒక మేడి పండ్లా తయారైంది. అందువల్ల ఇవాళ దీనికి వ్యతిరేకంగా మరి ఆలోచన చేయాలి. సరే, ఇవాళ మావోయిస్టు పార్టీ కూడా స్థాయి ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఇలా పత్రికలు చూస్తూ ఉన్నాం. చాలా బాధ కలుగుతూ ఉంది. నిజంగా మావోయిస్టు ఉద్యమం కానీ, పీపుల్స్ వార్ ఉద్యమం కానీ, మరి నిజంగా భూస్వాములకు వ్యతిరేకంగా, మరి అదేవిధంగా పెత్తందారులకు వ్యతిరేకంగా అనేక త్యాగాలు, అనేక పోరాటాలు, ఎంతో మంది అమరులైన చరిత్ర మనం చూసాం. అనేక త్యాగాలతో కూడుకున్నటువంటి శక్తులు అటువంటి పార్టీకి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు లొంగిపోతుంటే కొంత బాధ కలుగుతున్నా ఇలా పరిస్థితుల ప్రభావంతో ఆ రకంగా ఉంది. అందువల్ల సిపిఐ పార్టీగా మరి ఇలా ప్రపంచంలో, మరి నేపాల్లో కూడా ప్రచండ నాయకత్వంలో సరే సాయుధ పోరాటాలు విరమణ జరిగి అనేక పార్టీలు జరిగినాయి. సరే, ఈ దేశంలో కూడా మాలాంటి సిపిఐ పార్టీ కూడా ఈ దేశంలో మరి సాయుధ పోరాటం ఉన్నటువంటి పార్టీలు కానీ, ఎంఎల్ పార్టీలు, అనేక పార్టీలు ఎంఎల్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిసి దేశంలో కొన్ని విషయాల మీద ఐక్యంగా ముందుకు సాగుతుంది తప్ప వీళ్ళు ఉన్నటువంటి బీజేపీని ఓడించలేము. ఈ భారతదేశ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ చీలికలే ఇలా బూర్జువా పార్టీలకు ఇలా బీజేపీకి అవకాశం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇలా చూస్తా ఉన్నాం. ప్రాంతీయ పార్టీలు ఇలా చాలా మంది వేదికల మీద చెప్పవచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడవచ్చు. కానీ చాలా రాజకీయ పార్టీలు సందర్భం వచ్చినప్పుడు బీజేపీ పార్టీతో అంటగాగి ఈ దేశంలో బీజేపీ ఉండడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. అందువల్ల మనం ఇవాళ కామ్రేడ్ పాక్ హనుమంతు ప్రజల కోసం, ప్రజల కమిట్మెంట్ కోసం ఒక త్యాగాన్ని గుర్తు చేసుకుందాం. సరే, సాయుధ పోరాట దశలో ఇలా వాళ్ళ పార్టీ ఆలోచనని సరే సిపిఐ పార్టీగా మేము మరి ఆలోచన చేయాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ దేశంలో ఒక ప్రజాస్వామిక వాతావరణంతో ఏ గతినెక్కైతే ఇలా దేశంలో ఈ రకమైన పరిపాలన సాగుతూ ఉందో భవిష్యత్తులో మనం ప్రజాస్వామికవాదులం, లౌకికవాదులం, అంబేద్కరిస్టులం, అదేవిధంగా ఎంఎల్ పార్టీ గ్రూపులు, ఇవాళ ఎర్రజెండా పార్టీ అన్ని పార్టీలను కలిసి ఒక ప్రత్యామ్నాయంగా నిలబడదాం. తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చినా కూడా నిలబడదామని అందువల్ల పాక్ హనుమంతుకు మరి విప్లవ జోరు తెలియజేస్తూ వారు కడవరకు వారి కుటుంబం ఎంత కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా కూడా తట్టుకొని నిలబడ్డ యోధునిగా ఈ ప్రాంతంలో ఎర్రజెండలు కానీ, ప్రజా ఉద్యమాలు కానీ, పోరాటాల్లో వాళ్ళ రూపాలు ఉంటాయి. వారి త్యాగాన్ని వాళ్ళు ఎన్నడూ కూడా మేము మరవని, అదే ఈ ప్రాంత గడ్డ ఎన్నడూ మరవదని వారికి మరొకసారి నేను సిపిఐ పార్టీగా విప్లవ జోరు తెలియజేస్తూ ముగిస్తున్నాను.